రాజధాని అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్లను మంత్రి నారాయణ పరిశీలించారు. రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే అన్ని భవనాలను సాధారణ పరిపాలన శాఖకు అప్పగిస్తామని తెలిపారు. రాజధాని కోసం 30,753 మంది రైతులు 35,000 ఎకరాలకు పైగా భూములు ఇచ్చారన్నారు. అందులో 98% మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని స్పష్టం చేశారు. కేవలం కోర్టు కేసులు, కుటుంబ వివాదాల వల్ల ఆగిపోయిన ప్లాట్లను మాత్రమే త్వరలో పరిష్కరిస్తామన్నారు. అమరావతిపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు రాజకీయ కుట్రలో భాగమేనని, ప్రభుత్వం ప్రతి అంశాన్ని పారదర్శకంగా నిర్వహిస్తోందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఏదైతే ఐకానిక్ టవర్స్ ఉన్నాయో ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అయితే దీని మీద అక్కడక్కడ అప్పుడప్పుడు అంటే ఈ జరిగే వేగాన్ని ఎంతో వేగంగా జరుగుతుంది. ఇక్కడ కాదు, పక్క రాష్ట్రాల్లో డిస్కస్ చేసుకుంటున్నారు. పక్క రాష్ట్రాల్లో తెలుగువాడు ఎక్కడున్నా దీని మీద డిస్కషన్ జరుగుతుంది, బ్రహ్మాండంగా జరుగుతుంది, మనం ఎంబోయి చూసి ఇచ్చామని. ఈ పరిస్థితుల్లో అక్కడక్కడ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్న విషయం, ఈరోజు రైతులు ప్లాట్లు ఇచ్చింది ఎంతమంది రైతులు అంటే 30,753 మంది రైతులు ప్లాట్లు ఇచ్చారు. ఇచ్చిన రైతుల సంఖ్య ఇప్పటి వరకు 30,753. ఎన్ని ఎకరాలు ఇచ్చారంటే 35,017 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో 30,753 మంది రైతులకు గాను 30,079 మంది ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా అలాట్ చేయాల్సింది కేవలం 674 మంది. అలాట్ చేయాల్సింది 674 మందికే. 35,017 ఎకరాల్లో 35,017 ఎకరాలలో 34,527 ఎకరాలు అలాట్ చేసాం. 35,017 ఎకరాలు ఇస్తే అందులో 34,527 ఎకరాలకి ప్లాట్లు అలాట్ చేసాం. ఇంకా ప్లాట్లు అలాట్ చేయాల్సింది 489 ఎకరాలకే. 489 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు అలాట్ చేయాలి. అది కూడా 674 మంది రైతులు. దాన్ని భూతద్దంలో చూపిస్తున్నారు. ప్లాట్ల సైడ్ దాన్ని తీసుకున్నారు, మా ప్లాట్లు అలాట్ చేయలేదని. ఇది ఒక రాజకీయ